తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. తెలుసు కదా అందరికీ పాట. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు. అందరూ పాడాలి. యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సోదరులు, వెనకాల కూర్చున్న పెద్దలు, కిందున్న పిల్లలు, ఇచ్చారున్న అందరూ పాడదాం. హల్లెలూయా హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి, ఇచ్చాడు ఉన్న వాళ్ళు కూడా అందరు చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ పరుస్తూ, పరలోక దేవుని నామము మహిమ పరచబడుగాక. అందరు చప్పట్లతో చప్పట్లతో. భూమిని పుట్టించగా మునుపు లోకపు పునాది లేనప్పుడు, చెప్పాలి. భూమిని పుట్టించగా మునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాడాలి. మీరు పాడుతున్న ఈ పాటలో దేవుని ప్రసన్నత, దేవుని యొక్క మహిమ, దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని రక్షణ కార్యాలు ఈ ప్రాంతం అంతటా దిగి వచ్చినట్లుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు యేసే. సర్వలోకానికి సర్వ సృష్టికి దేవుడు దేవుడు యేసే దేవుడు. మహాగణుడా పరిశుద్ధుడా, భూమిని పుట్టింపక మునుపు నీవే దేవుడు, లోకపు పునాది వేయడానికి ముందే మీరే దేవుడు, సమస్తమును సర్వమును కలుగజేసిన దేవా, ఈ సువార్త కూటమిలో మీతో ప్రజలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. వేగంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని వేగంగా తీద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. యేసు పిలుపుదైన కైసర ప్రాంతములకు వచ్చి ఎవడని మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా
వారు కొందరు బాప్తీసమిచ్చి యోహాననియు, కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. చెప్పుకొనుచున్నారనిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిలో ఆయన శరీరధారుడిగా సంచారం చేస్తున్న దినంలో ఆయనే అడిగాడు, ఈ లోకంలో ఉండే ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు, నన్ను ఏమని పిలుస్తున్నారు, నన్ను ఏమని చెబుతున్నారు అని యేసు ప్రభువారు తనతో పాటు ఉన్న 12 శిష్యుల్ని ఒక ఎత్తైన రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలంలో ఏకాంతంగా వారితో అడుగుతున్నాడు. అయితే వారు చెప్పారు వారి అభిప్రాయాలు. ప్రజలు కొంతమంది బాప్తిస్మిచ్చు యోహాను అనుకుంటున్నారు, మరి కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, మరి కొంతమంది ప్రవక్తుల్లో ఒకడు అనుకుంటున్నారు. ఇట్లాగా చాలామంది యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్న దినముల్లో నానా రకాల అభిప్రాయాలతో కూడా ఉన్నారంట. యేసుప్రభు వారు ఈ అభిప్రాయాన్ని ఎవరితో అడిగాడంటే తన శిష్యులతో కూడా అడిగాడు. ఎందుకు ఈ ప్రసంగాన్ని మీ మధ్యలో నేను తీసుకొని రావటం జరిగిందంటే, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లోనే యేసుప్రభుని గూర్చిన నానా అభిప్రాయాలతో కూడా ప్రజలు జీవించారు. అయితే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి 2023 సంవత్సరాల అయిపోతున్నను కూడా చాలామంది ప్రజలు ఆనాటి దినాల్లో ఎలా అయితే నానా అభిప్రాయాలతో కూడా ఉన్నారో, అలాగనే ఈ రోజుకి కూడా యేసుప్రభుని ఎవరని కనుగొనలేక తెలుసుకొనలేక ఈరోజు వారి అభిప్రాయాలను బట్టి అక్కడ యేసుప్రభుని ఈరోజు చెబుతూ ఉన్నారు. అయితే బైబిల్ ప్రకారం యేసుప్రభు ఎవరు? అయితే మనుషుల అభిప్రాయం ఈనాటి దినాల్లో ఏంటంటే, ఇది క్రైస్తవుల దేవుడని మరి కొంతమందికి ఇది ఫారిన్ దేవుడని మరి కొంతమంది, ఇది ఒకవేళ ఇది తక్కువ కులస్తుల దేవుడని మరి కొంతమంది, ఇట్లాగా నానా అభిప్రాయాలతో కూడా ఈనాటి దినాల్లో కూడా యేసు ప్రభుని దేవుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా, సృష్టికర్తగా అంగీకరించకుండా నానా అభిప్రాయాలతో కూడా చాలామంది ఈనాడు జీవిస్తూ ఉన్నారు. ఈ కూడికెందుకో తెలుసా? యేసు ప్రభు నీ అభిప్రాయం ప్రకారము ఏదో ఆయన ఫారిన్ దేవుడు కాదు, ఏదో తక్కువ కులస్తుల దేవుడు కాదు, ఏదో ఆయన మనిషిగా వచ్చాడు వెళ్ళిపోయాడు కాదు, మీ యొక్క అభిప్రాయాల ప్రకారం కాదు. కానీ యేసు ప్రభు వారు ఎవరై ఉన్నారు, ఎందుకొరకై వచ్చారు, ఎవరి కొరకై వచ్చారు, ఏం చేశాడు, ఆయనను మనం ఎలా నమ్ముకోవాలి, నమ్ముకుంటే మన జీవితాలు ఏమవుతాయి అనేది ఈరోజు సందేశాన్ని మీ మధ్యలో తీసుకొచ్చాను. ఇవన్నీ నేను మాట్లాడడానికి సమయం సరిపోదు, అందుకని నేను వేగంగా 2-3 మాటలు చూపించేసి నేను వేగంగా ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇలా శిష్యులను అడిగితే ప్రజల అభిప్రాయాలని చెప్పారు యేసుప్రభు దగ్గర. ఇప్పుడు యేసుప్రభు ఏమడిగాడంటే తన శిష్యులను చూసి అడిగాడు, మీరేమనుకుంటున్నారు, నన్ను మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనములు చదవండి. 16 వచనంలో రాయబడింది, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రములు చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగాడు. ఇప్పుడు శిష్యులను చూసి అడిగాడు, మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. ఇప్పుడు పేతురు నోరు తెరిచి ఇలా చెప్పాడు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని
అక్కడ అద్భుతమైన మాట చెప్పాడు. యేసు ప్రభు వారు ఎవరై ఉన్నారు అంటే ఆయన మానవుడు కాదు. ఆయన ఎవరై ఉన్నారు అంటే ఆయన తక్కువ కులస్తుల దేవుడు కాదు. ఆయన ఎవరై ఉన్నారు అంటే ఆయన ఏదో ఒక ప్రవక్త మాత్రం కాదు. ఆయన ఎవరో వచ్చాడు వెళ్ళిపోయాడు కాదు. ఎవరు అనంటే ఆయన సజీవుడైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెబుదాం. సజీవుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి దేవుడు? అందరికీ దేవుడు. హల్లెలూయా చెప్పాలి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో అక్కడ పేతురు ఆ మాట ప్రసంగిస్తున్నాడు. గమనించండి. యేసు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చెప్పండి, యేసుక్రీస్తు. చెప్పండి గట్టిగా, అందరికీ. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు. ఎందరికీ? కొందరికా? క్రైస్తవులకు మాత్రమా? కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్ర గ్రంథమైన ఈ లేఖనము తెలియజేస్తున్నది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎందరికీ? ఇక్కడ కూర్చున్నటువంటి వారికి మాత్రం కాదు, ఈ గ్రామంలో ఉన్న అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ఈ యొక్క పట్టణానికి మాత్రం కాదు, ఈ గ్రామానికి మాత్రం కాదు, యేసుక్రీస్తు ఈ ప్రపంచమంతటికి ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఆయన విమోచకుడై ఉన్నాడు. ఆయనే రక్షకుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని ప్రకటించడానికే ఈ సువార్త కూటము. ఎందుకంటే అందరినీ ఆయనే కలగజేస్తున్నాడు. బైబిల్లో రాయబడినది, ఆయన లేకుండా రవంతయు కలగలేదు. సృష్టికి ఆది సంభూతుడు ఆయనే. మృతులలో నుండి లేచిన దాంట్లో ఆది సంభూతుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నాడు. ఈ లోకంలో అన్నిటినీ కలగజేసిన వాడు ఆయనే. అది పాడైపోతే, అది పతనమైపోతే, అది చెడిపోతే, అది పనికి రాకుండా పోతే మళ్ళీ దాన్ని బాగు చేయటానికే, దాన్ని సరిచేయటానికే ఆ ప్రభు అయిన దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకానికి నీన అవతారంలోనికి రావటం జరిగింది. అయితే ఈరోజు ఆయనను పారిన దేవుడని కొంతమంది పెట్టేశారు. అయ్యో మా కులానికి దేవుడు కాదని కొంతమంది పెట్టేశారు. అయ్యో మా భాషకు చెందిన దేవుడు కాదని చాలా మంది పెట్టేశారు. అది మీ యొక్క అవివేకం, మీకు తెలియని తనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు ఆయన ఒక పట్టణానికో, ఒక దేశానికో, ఒక కులానికో, ఒక కుటుంబానికో, ఒక గోత్రానికో కాదు, ఆయన సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వ ప్రజలకు దేవుడై ఉన్నాడు. మేము తెలుసుకున్నాం, మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మేము తెలుసుకున్నాం, మీరు తెలుసుకోబోతున్నారు. మా వెనకాల ప్రతి వారు ఆ యేసుని తెలుసుకొని తీరుతారు. ఆ యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటారు. ఆ యేసు ప్రభు దేవుడని ఆరాధిస్తారు. అట్టి వారికి మోక్షం, పరలోకం, అట్టి వారికే స్వర్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సర్వలోకమునకు ఆయనే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. తర్వాత ఒక మాట, యేసు ప్రభు ఎవరై ఉన్నాడంటే మొట్టమొదటిది సజీవుడైన దేవుని కుమారుడు. రెండవ మాట యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మూడో మాట యోహాను సువార్త 4:42లో లోక రక్షకుడు. చెప్పండి, ఏ రక్షకుడు? లోక రక్షకుడు అంటే ఏం అర్థం తెలుసా? లోకమంతటిని రక్షించగలిగిన వాడు. లోకంలో ఎన్ని దేశాలున్నా, ఎన్ని భాషల వాళ్ళున్నా, ధనికులున్నా, పేదవాళ్ళున్నా, ఏ భాష కలిగిన వారున్నా రక్షించటానికి సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. క్రైస్తవులు చెప్పే మాట రక్షణ, రక్షణ, రక్షణ అని చెప్తూ ఉంటాం. అసలు రక్షణ అంటే ఏందండి? రక్షణ ఎవరికి కావాలండి? ప్రమాదంలో ఉండేవాడికి రక్షణ కావాలండి, ఆపదలో ఉండేవాడికి రక్షణ కావాలండి. అయితే మానవాళి ఏ ప్రమాదంలో ఉన్నారు, మానవాళికి ఎలాంటి రక్షణ కావాలి అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో పుడుతున్న ప్రతి మానవుడు పాపం అనేటటువంటి ఆ
పాపములో పుట్టడం ద్వారా ప్రతి వాడు నరకం అనేటటువంటి ప్రమాదాన్ని పొంచి ఉన్నది. నరకం అనే వాటికి పరిగెడుతున్నాడు. వాడి లైఫ్ ముగించబడిన తర్వాత వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నరకం అనేది అది భయంకరమైనది. ఆ నరకములో పడిపోకుండా ఉండడానికే, దాంట్లో నుండి రక్షించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, వేగంగా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, చప్పట్లు కొట్టి ఒకసారి వెనకాల ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారు శిక్షించటానికి రాలేదు, దండించటానికి రాలేదు. యేసుప్రభు వారు నరకములోనికి వెళుతున్న వారిని, పాపులైపోయిన వారిని, నశించిపోయిన వారిని, పాడైపోయిన వారిని, జీవితంలో విరక్తి చెందిన వారిని, అలాంటి వారిని ఉద్ధరించటానికి, రక్షించటానికి, మార్చటానికి, మంచి వాళ్ళుగా చేయటానికి ఈ లోకమునకు యేసుప్రభు వారు రావటం జరిగింది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మనం వెళ్ళి యేసుప్రభు సువార్త చెబుతుంటే చాలామంది ఇలా చెప్తా ఉంటారు, ఇక్కడ క్రైస్తవులు లేరండి సువార్త చెప్పటానికి అంటూ ఉంటారు. అసలు క్రైస్తవుడికి సువార్త అక్కర్లేదు, ఎందుకంటే వాడు యేసుప్రభు సువార్త విని రక్షించబడేశాడు. వాడికి సువార్త అక్కర్లేదు. ఇంకెవరికి సువార్త అక్కరా అని అంటే యేసుప్రభుని ఎరగని ప్రజలకి, యేసుప్రభుని తెలుసుకొని ప్రజలకి. ఎందుకంటే మీరు యేసుప్రభుని తెలుసుకుంటే మీకు కలిగేది పాపక్షమాపణ కలుగుతుంది, పాపంలో నుండి రక్షణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది, పాపానికి పరిహారం కలుగుతుంది. కోడల రక్తంలోనో, మేకల రక్తంలోనో, మనుషుల రక్తంలోనో, జంతువుల రక్తంలోనో మనిషికి విమోచన లేదు. యేసు రక్తంలోనే మనిషికి విమోచన ఉంది. ఎందుకంటే ఈ లోకంలో పాపమే లేని ఒకే ఒక ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా ఆమేన్ చెబుతారా? ఈ లోకంలో పుడుతున్న ప్రతివాడు జన్మ పాపంతో పుడుతున్నాడు, కర్మ పాపంతో పుడుతున్నాడు. అలాంటి జన్మ కర్మ పాపాలతో ఉన్న వారిని వారు ఎలాగైనా విడుదల పొందాలని కొంతమంది నడిచి వెళుతున్నారు, కొంతమంది కొండలకు వెళుతున్నారు, కొంతమంది పూజలు చేస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి, వాళ్ళ ప్రయాసాన్ని బట్టి, వాళ్ళ సంప్రదాయాలను బట్టి చేస్తున్నారు. అయితే ఎన్ని వేదాలైనా చదవండి, పాపాలు క్షమించబడేది నడిచిపోవడం ద్వారా క్షమించబడదు. మనము చేసే పూజ పునస్కారాల వలన క్షమించబడదు. పరమాత్ముడే రక్తమును కారుస్తేనే, ఆ పరమాత్ముని రక్తము ద్వారానే ప్రతి మానవాళి పాపములు క్షమించబడతాయి. అలా కార్చిన ఒకే ఒక ఆయన యజ్ఞ పశువుగా బలి అయినాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన యేసు. నువ్వు నేను బలి అవనక్కర్లేదు, బలి ఇవ్వనక్కర్లేదు. యేసు బలి అయిపోయాడు, బలి ఇచ్చేశాడు. ఆ యేసుని నమ్మడమే రక్షణ. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు బలి ఇవ్వనక్కర్లేదు, బలి అవ్వనక్కర్లేదు. బలి అయిపోయాడు, బలి ఇచ్చేశాడు. నువ్వు నేను ఇవ్వాల్సింది మన జీవితాన్ని ఇస్తే చాలు. ఇంతవరకు సజీవ సాక్ష్యాన్ని మనం ఇంతవరకు విన్నాం. మోహన్ రెడ్డి సార్ గారి జీవితంలో ఎలాంటి దురలవాట్లలో, ఎలాంటి అసమాధానాల్లో, ఎలాంటి పోరాటాల్లో ఆయన జీవితం సాగినప్పుడు యేసుప్రభు చేత పట్టబడ్డాడు. యేసుప్రభు వారు ఆయన కూడా అనేక అభిప్రాయాలతో కూడా కొన్ని రోజులు జీవించాడు. ఎప్పుడు యేసుప్రభుతో ఆయన పట్టబడ్డాడో, ముట్టబడ్డాడో అప్పుడు ఆయనకు తెలిసింది యేసుప్రభే నిజమైన దేవుడని. ఎప్పుడు ఆయన నమ్మడం మొదలుపెట్టాడో, ఆయన దివ్య గ్రంథాన్ని ఎత్తడం మొదలుపెట్టాడో, ఆయన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చేశాడు. అది మాత్రం కాదు, దేవుడు శాంతి సమాధానాన్ని అనుగ్రహించాడు, సజీవ సాక్షిగా నిలబెట్టాడు. ఈ అరుపులు ఎందుకో, ఈ పాటలు ఎందుకో, ఈ స్టేజ్లు ఎందుకో తెలుసా? మీకు అట్టి రక్షణ కావాలని. ఒక మాట చెప్తాను, రక్షణ లేకపోతే, పాప క్షమాపణ లేకపోతే, విమోచన లేకపోతే, పాప పరిహారం లేకపోతే ఈ భూమి మీద ఉండే మనుషులు స్వర్గానికి వెళ్ళడం కుదరదండి. ఒకవేళ ఈ భూమి మీద మనం డబ్బులతో బతకచ్చు, మంచి ఇండ్లు కట్టుకొని బతకచ్చు, ఆస్తిపాస్తులతో బతకచ్చు, పేరు హోదాతో బతకచ్చు, ఘనతగా బ్రతకచ్చు. అయితే కన్ను మూసిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకెళ్ళి పాతేస్తారు. ఈ ఆత్మ నరకంలో వేదన పడుతుంది.
అందుకనే అలా వేదన పడకూడదు. మీ ఆత్మకి పరిహారం యేసు చెల్లించాడు. కాబట్టి యేసు ఎవరో కాదు, మీ ఆత్మలను రక్షించి పరలోకం చేర్చడానికి వచ్చిన దైవం. అందుకే యేసుకు పేరు లోక రక్షకుడు. చెప్పండి గట్టిగా, లోక రక్షకుడు. నేను ఇంతసేపు చెప్పింది బైబిల్లో కొందరు చెప్పారు, కొన్ని పట్టణస్థులు చెప్పారు యేసు లోక రక్షకుడని. బైబిల్లో తన శిష్యులు చెప్పారు సజీవుడైన దేవుని కుమారుడని. బైబిల్లో తన యొక్క అపోస్తులు చెప్పారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అయితే మీకు ఈ యొక్క లోకంలో దేవుడుగా కొనియాడబడి భక్తి చేసినటువంటి ఒక ఆయన కూడా చెప్పాడు. ఆయన పేరు వివేకానంద. వివేకానంద ఏం చెప్పాడు తెలుసా? వివేకానంద స్వామి ఏం చెప్పాడు తెలుసా? నేను ఆయన పుట్టిన దేశంలో కానీ, ఆయన జన్మించిన దేశంలో కానీ నేను పుట్టి ఉంటే నా గుండెను కోసి నా గుండెలో నుండి కారుతున్న రక్తముతో పాదాభిషేకం చేసి ఉంటాను ఆయనకి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన వివేకానంద స్వామి రాసినటువంటి పుస్తకాల్లో మాట రాయబడినది. రెండో మాట చెప్పాడు, ఒకడు స్వర్గానికి వెళ్ళాలంటే, ముక్తికి వెళ్ళాలంటే దానికి మార్గం యేసు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ప్రూఫ్, ఎవిడెన్స్తో కూడా రాయబడినది. ఈ లోకంలో అందరూ ఆదర్శంగా తీసుకునే ఒకే ఒక ఆయనే నజరేయుడైన యేసు. ఇక మాకు సమయం లేదు కనుక నేను ముందుకెళ్ళిపోతాను. ఈ యేసు దేవుడు మానవుడుగా, మానవ అవతారిగా ఎందుకు వచ్చాడు అంటే చనిపోవడానికే, రక్తం కార్చడానికే, సిలువలో కొట్టబడటానికే. ఆయన కొట్టబడి ఆ రక్తం ద్వారా మనకిప్పుడు విమోచన దొరుకుతుంది. ఆ రక్షణను ఎలా పొందుకోవాలి అంటే మనము నడవలసిన అవసరం లేదు, ఎక్కడెక్కడో వెతికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కొండలెక్కాల్సిన అవసరం లేదు, గుట్టలెక్కాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న పాటున ఉన్న స్థలాల్లోనే ఆ యేసు చేసిన త్యాగాన్ని, ఆ యేసు కార్చిన రక్తాన్ని నువ్వు నమ్మడమే. ఒకే మాట చదివి ముందుకెళ్ళిపోదాం. రోమా పత్రికలో 10వ అధ్యాయము 9-10 వచనంలో ఒక వ్యక్తి రక్షణ పొందుకోవడానికి 2 అవసరం. మొదటిది నోటి మాటలో యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి. రెండవది హృదయంలో విశ్వసించాలి. చదవండి అమ్మా, ఆ మాట చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు అని, ఆయనే రక్షకుడని, నా పాపముల కొరకు శిలువలో రక్తం కార్చి మరణించాడని నీ పాపములను ఆయన దగ్గర చెప్పి ఒప్పుకొని, నీ నోటి ద్వారా ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టిన ఎడలా, నీ హృదయంలో యేసు ప్రభువుని విశ్వసించిన ఎడలా నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. దీనికి ఏ వస్తువు అవసరం లేదు, ఏది అవసరం లేదు. అమ్మా ఎవరు వెళ్ళబోకండి, అందరికీ భోజనాలు తయారు చేశారు సంఘస్థులు. దయచేసి ఎవరు వెళ్ళబోకండి, అందరికీ భోజనాలు గ్రామంలో ఉన్న అందరూ రండి దేవుని సన్నిధిలో. ముగిస్తున్న 5 నిమిషాల్లో, అయిపోయింది సమయం కూడా. కాబట్టి యేసు ప్రభుల వారిని ఎవరెవరైతే నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయన మరణములో నుండి, మృతులలో నుండి తిరిగి లేచాడని విశ్వసిస్తారో వాడు రక్షించబడతాడు. అలా రక్షించబడిన వాడికి శిక్ష తప్పించుకోబడతాడు. నరక శిక్ష ఉండదు. ఈ లోకంలో నెమ్మది, ఈ లోకంలో సమాధానం, ఈ లోకంలో సంతోషం, ఈ లోకంలో ఆనందం, ఈ లోకంలో సౌఖ్యం. అది మాత్రం కాదు, ఒక్కరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ మనకు నిత్యానంద భాగ్యం దొరుకుతుంది, స్వర్గ భాగ్యం దొరుకుతుంది. ఆ భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చినాడు యేసు ప్రభు వారు. మతాన్ని మార్చడానికి రాలేదు, కులాన్ని మార్చడానికి రాలేదు, ఆయన ఎవరి మధ్యలో చుచ్చిపెట్టడానికి రాలేదు, కానీ
ప్రతి వారు రక్షణ పొంది ఆ స్వర్గ భాగ్యాన్ని పొందుకోవాలని యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన రావటం జరిగింది. కాబట్టి యేసు ప్రభువారు క్రైస్తవుల దేవుడు కాదు, అందరి దేవుడు. పక్కలో చెప్పండి, అందరి దేవుడు, అందరి దేవుడు. హల్లెలూయా. నేను ముగించేశాను వాక్యాన్ని. కాబట్టి మీరు ఆ రక్షణ యేసుప్రభు ఇవ్వడానికి వచ్చాడు. సిలువ ద్వారా, ఆయన మరణం ద్వారా రక్షణ మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మనం ఆ రక్షణని పొందుకోవాలి. రక్షణ పొందాలంటే యేసు దేవుడని నమ్మాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆయన మన పాపములన్నీ తన రక్తంలో కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఈ లోకంలో ఉన్న అన్ని కలిసి బలమైన వాటిని ఎంచుకోవాలి అని ప్లాన్ చేసిందంట. బలమైన వాటిని అన్నీ మాట్లాడుకున్నాయంట. అన్నీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఒక తీర్మానానికి వచ్చాయంట. ఈ లోకంలో చాలా గట్టి కలిగింది, బలమైంది, స్ట్రాంగ్గా ఉండేది ఏంది అని అంటే ఇనుము అని తీర్మానంకి వచ్చారంట. ఆమె చెప్తారా? హల్లెలూయా. దేని తీర్మానంకి వచ్చారంటమ్మా? నాతో మాట్లాడండి కొంచెం. బలమైంది ఈ లోకంలో ఏది అన్నప్పుడు అన్నీ కలిసి, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కలిసి ఓ తీర్మానానికి వచ్చాయంట. బలమైంది ఇనుము అని చెప్పిందంట. ఇనుము అని తీర్మానానికి వచ్చారంట. అప్పుడు ఇనుమా నువ్వే అన్నిటికంటే బలమైంది, కాబట్టి మా మీద, ఈ లోకం మీద నువ్వే యజమానిగా ఏలాలి అని చెప్పి అడిగారంట ఇనుము దగ్గర. అప్పుడు ఇనుము చెప్పిందంట, నిజమే, నేను గట్టి కలిగిన దాన్నే, బలమైంది దాన్నే, అయితే నాకంటే బలమైంది ఒకటి ఉంది, అది నాకంటే బలమైంది, నేను బలమైంది కాదు అని చెప్తాదట. అప్పుడు ఏది ఇనుమా అని అంటే అగ్గి నా మీద పడింది అనుకో, నేనేమైతా? కరిగిపోతా. హల్లెలూయా చూద్దాం. ఓరే సరే, అయితే నువ్వు కాదులే బలమైంది. అప్పుడు అగ్గి దగ్గరికి వెళ్ళిందంట. అగ్గి నువ్వు ఇనుమును కూడా కరిగించేస్తావంట. ఈ లోకంలో బలమైంది నిప్పే, దేనికైనా నిప్పు పెట్టేస్తుంది, దేనైనా కాల్చేస్తుంది, అంత పవర్ఫుల్ నిప్పు. అప్పుడు అందరూ తీర్మానానికి వచ్చారంట, ఈ లోకంలో పవర్ఫుల్ అగ్గికి పవర్ఫుల్ బలం ఉంది అని అగ్గినే ఈ లోకంలో అన్నిటి మీద యజమానిగా పెట్టుకోవాలనుకున్నప్పుడు అగ్గి కాస్త వాళ్ళని పిలిచి చెప్పిందంట, ఆగండి, నేను నిజంగా అన్నిటినీ కాల్చగలను, నాకంత సత్తా బలం ఉంది, అయితే నన్ను కూడా ఆర్పగలిగిన నాకంటే బలమైంది ఒకటి ఉంది అని అగ్గి చెప్పిందంట. అప్పుడు అందరూ ఆగిపోయినారంట. అప్పుడు ఏదేది చెప్పు అని అడిగినప్పుడు నీళ్ళు అని చెప్పిందంట. హల్లెలూయా చూద్దాం గట్టిగా. ఏంది హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అప్పుడు ఈ అగ్గి దగ్గర నుంచి అందరూ దేని దగ్గరికి వెళ్ళిపోయారంట? నిప్పు దగ్గరికి వెళ్ళిపోయి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారంట. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా అగ్గి చెప్పింది నువ్వే అంట, బలమైంది, ఎంత నిప్పున్నా ఏం చేసేస్తావు? ఆర్పేస్తావు. కాబట్టి నువ్వే బలమైనవిగా ఉండాలి యజమానిగా. అప్పుడు నిప్పు, హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఆ నీళ్ళు, హల్లెలూయా చెప్దాం. ఆ నీళ్లు చెప్పిందంట, నిజమే, నేను అన్నిటినీ ఆర్పగలను, నేను లేకపోతే ఏది కూడా ఏం లేదు, జీవరాశులు కూడా బ్రతకలేదు, అన్నిటికీ నేనే మూలం అని చెప్పిందట. అయితే కాస్త ఆగండి, నన్ను యజమానుడికి ఏం చేయొద్దు, నాకంటే బలమైంది ఒకటి ఉంది. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఏంది అని అడిగినప్పుడు అది చెప్పిందంట, సూర్యుడు. ఆ సూర్యుని వేడి నా మీద పడిందంటే నేనేమైపోతా? ఆవిరైపోతా, ఎండిపోతా. అప్పుడు నాకంటే బలమైన వాడు ఎవరు? సూర్యుడు. వింటున్నారమ్మా అందరూ? ఒకసారి చేతులు చూపించండి నా వైపు. నిద్రైనా వెళ్ళిపోయినారేమో. హల్లెలూయా చేద్దాం గట్టిగా. బలమైంది ఏందంట ఇప్పుడు? సూర్యుడు. హల్లెలూయా చెప్దాం. అప్పుడు అందరూ సూర్యుని దగ్గరికి వెళ్ళారంట. నువ్వు లేకపోతే లోకమే లేదు, నీ వెలుగులోనే లోకం ఉంది, నువ్వే బలమైన వాడు అని తీర్మానంలోకి వచ్చి అప్పుడు సూర్యుని దగ్గర వెళ్ళి అడిగారట. అప్పుడు సూర్యుడు చెప్పాడంట, నేను లేకపోతే ఈ లోకమే లేదు, నిజమే, అయితే నా వెలుగును కూడా ఆపగలిగేవి ఉన్నాయి, అది నాకంటే బలమైంది అని చెప్పిందంట. అప్పుడు ఏందని అడిగితే మేఘాలు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఏందంట? మేఘాలు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. అప్పుడు మేఘం దగ్గరికి వెళ్ళి అడిగారంట, మేఘమా సూర్యరశ్మి పడేది కూడా ఆపగలిగే సామర్థ్యం నీకు కలిగి ఉంది, కాబట్టి మేఘమే బలమైంది, మా మీద నాయకుడుగా నువ్వు ఉండాలన్నప్పుడు అది ఆగండి,
బలమైంది నేను కాదు, నేను మేఘంగా సూర్యరశ్మిని ఆపగలగాలంటే నన్ను కదిలించేదే బలమైంది అని చెప్పిందంట. అప్పుడు అది ఏందని అడిగితే ఆ మేఘం చెప్పిందంట, గాలి అని చెప్పిందంట. గాలి లేకపోతే నేనేం చేయలేను, కదలలేను. హల్లెలూయా చెప్దాం. అప్పుడు అందరూ అనుకున్నారంట, బలమైంది గాలే ఈ లోకంలో. చెప్పండి, ఏది? గాలే అని చెప్పి తీర్మానం అయిపోయి యజమానిగా పెట్టాలనుకున్నారట. అప్పుడు అందరూ దాని దగ్గరికి వెళ్ళి అడిగితే అది చెప్పిందంట, నన్ను కూడా ఆపగలిగేటటువంటి బలమైంది ఒకటి ఉంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆమె చెప్తారా? నేను దేనైనా పడగొట్టేస్తాను, అయితే నన్ను కూడా అడ్డుకొని నిలబడేవి ఉన్నాయి, అదే నాకంటే బలమైంది. అది ఏదైనా అడిగినప్పుడు పర్వతాలు కొండల్ని నేను ఎన్నో సార్లు కొడుతున్నాను, అది ఏమవట్లేదు, పడట్లేదు, అట్లే ఉన్నాయి. అప్పుడు నాకంటే బలమైంది కొండలు పర్వతాలే. అప్పుడు కొండల దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు కొండ పర్వతమా నువ్వే బలమైన వాడు అని చెప్పి మా మీద యజమానుడిగా ఉండాలని అడిగారట. వెంటనే అది చెప్పిందంట, హల్లెలూయా గట్టిగా ఆమేన్ చెప్తారా? ఈ పర్వతాల్ని కొండల్ని పడగొట్టగలిగే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళే బలమైన వాళ్ళు అని. ఏందని అడిగితే ఈ లోకంలో ఉండే మానవులు అని చెప్పిందంట. ఎవరండి? మానవులు అన్నీ కలిసి మానవుని దగ్గరికి వచ్చిందంట. మానవుడా అన్నిటినీ సాధు చేయగలిగిన సామర్థ్యం నీకొక్కడికే ఉంది, నువ్వే బలమైన వాడు, మా మీద యజమానిగా ఉండు అని అడిగినప్పుడు మానవుడు చెప్పాడట, నిజమే, అన్నిటినీ ఏలగలుగుతున్నాం, అన్నిటిని మా చేతిలో మేము పాలించగలుగుతున్నాం, అయితే మాకంటే బలమైన వాడు ఒకడున్నాడు, మమ్మల్ని కూడా మేము కూడా తల వంచాల్సిందే అని అడిగితే, అప్పుడు మానవుడి దగ్గర అడిగితే మానవుడు చెప్పాడట, అదేందంటే మరణం. చెప్పండి, ఏది? ప్రతి మానవుడు ఎక్కడ తల వంచాల్సిందే. ఎంత పెద్దవాడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత సంపన్నుడైనా, ఎంపీ అయినా, కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా ఎక్కడ తల వంచాల్సిందే. అప్పుడు మరణం. అప్పుడు అందరూ మరణం దగ్గరికి వెళ్ళారంట. మనుషుడు కూడా కాదు, మరణం దగ్గరికి వెళ్ళారంట. మరణమా నువ్వే బలమైన వాడు, అందరూ నీకేం చేయాల్సిందే, తల వంచాల్సిందే అని మరణం దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు బలమైంది అది చెప్పిందంట, అవును నేను అందరినీ చంపగలను, అయితే హల్లెలూయా నాకంటే బలమైన వాడు అక్కడ ఉన్నాడు అని మరణం చెప్పిందంట. గట్టిగా ఆమె చెప్తారా? చెప్పండి చూద్దాం. మరణం కంటే బలమైన ఏదైనా ఉందా ఈ లోకంలో? మరణం కంటే బలమైనది ఏదైనా ఉందా? మరణం చెప్పిందంట, నాకంటే బలమైన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు అని చెప్పేదా? ఆయన నజరేయుడైన యేసు. ఆయన నజరేయుడైన యేసు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు. ఆ యేసుకి మరణమే తల వంచింది. మరణానికి తల వంచిన వాడు, మరణాన్ని గెలిచిన వాడు యేసు ప్రభు వారు మాత్రమే. మరణం అందరూ ఓడిపోయారు, మరణము అందరిని ఓడించింది. అయితే మరణాన్ని ఓడించిన యేసు ప్రభువే బలమైన వాడు. ఈజ్ అ పవర్ఫుల్ గాడ్, ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి ఇంకొక సంఘం అయితే హల్లెలూయా. మరణమే నీ ముల్లెక్కడా? పాతాళమే నీ జయమెక్కడా? మరణపు ముళ్ళను విరిచినవాడు. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. మరణము ఆయన బంధించి ఉంచలేకపోయింది. ఎవరైనా ఈ లోకంలో 800 కోట్ల ప్రజలు ఉన్నారు, సవాల్గా చెప్తున్నాను, మరణాన్ని గెలిచిన ఒకే ఒక దైవం ఆయన యేసు. దట్ ఈస్ ఎ రియల్ గాడ్, దట్ ఈస్ ఎ పవర్ఫుల్ గాడ్. హల్లెలూయా. ఆయన గెలిచాడు కాబట్టి ఆయన నమ్మితే నువ్వు మరణాన్ని గెలుస్తావు. హల్లెలూయా. అంటే చాలా మందికి అర్థం కాలే. అందరూ చచ్చిపోతాం భౌతికంగా, ఆత్మ మరణం ఉండదు. నీ ఆత్మ స్వర్గానికి వెళ్తుంది. అది ఇవ్వడానికే యేసు లోకానికి వచ్చాడు. నేను ముగించేశా. ఇప్పుడు చెప్పండి బలమైన వాడెవరు? ఇప్పుడు చెప్పండి బలమైన వారెవరు? ఇప్పుడు చెప్పండి వెనకాల ఉండేవాళ్ళు బలమైన వారెవరు? యేసు ప్రభువే బలమైన వాడు. ఈజ్ అ పవర్ఫుల్ గాడ్, ఈజ్ అ ఆల్మైటీ గాడ్. ఆయన ముందర ఏది నిలబడదు,
ఆయన అన్నీ శాసించగల దేవుడు. ఈ రాత్రి ఆ పునరుద్ధానుడైన యేసుని ప్రకటిస్తున్నాం. ఈ రాత్రి మీకు ఆ యేసుని ప్రకటిస్తున్నాం. ప్రకటించే వంతే మాది, నమ్మడం నీ వంతు. విన్నావు ఇంతవరకు వాక్యాన్ని, ఆలోచించి గ్రహించడం నీ వంతు. అంత బలమైన దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకే శిలువ మరణమునుంది. మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేచి ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు. ఆ యేసు నాకు అవసరమైంది. ఆ యేసుని నేను నమ్ముకున్నాను. ఆ యేసుని నీకు ఈరోజు ప్రకటిస్తున్నాను. ఆ యేసుని నువ్వు నమ్మితే నేను పొందిన అదే రక్షణ, నేను పొందిన అదే క్షేమం, ఆశీర్వాదం, దీవెన మీరు పొందుకుంటారు. ఉన్న పాటను అందరూ లేచి నిలబడదామా? ఉన్న పాటను అందరూ లేచి నిలబడదామా? యేసు మత శక్తి కాదు, మతవాది కాదు, కులాంతరవాది కాదు. యేసు ప్రభు సజీవుడైన దేవుని కుమారుడు. యేసు ప్రభు అందరికీ దేవుడు. యేసు ప్రభు లోక రక్షకుడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. యేసు ప్రభువే బలమైన వాడు, మరణాన్ని గెలిచిన వాడు, మరణాన్ని గెలిచిన వాడు, పాతాళాన్ని ఓడించిన వాడు. ఆయనే సర్వ శక్తి గల దేవుడు. ఆ యేసు ప్రభు రక్షణ ఈ ప్రాంతంలో అందరూ పొందుకోవాలి. ఓ రక్షణ లేకపోతే బైబిల్ బోధిస్తుంది నరకానికి వెళ్ళిపోతారంట. అక్కడ అగ్ని ఆరుదు, అక్కడ పురుగు చావదట. ఆ ప్రాంతానికి, ఆ నరకానికి, నరక వేదనకి ఎవరు వెళ్ళకూడదు. అది మా యొక్క అభిలాష. మీరు అనుకుంటున్నారు ఇక్కడ మతాలు మార్చేదానికి కూటాలు పెట్టేశారు అనుకుంటున్నారు. మతాలు మార్చడానికి కాదయ్యా, మీ మనస్సులు మార్చటానికి, మీ రోత బ్రతుకులు మార్చబట్టానికి, మీ కన్నీటి బ్రతుకులు మార్చబట్టానికి, మీ వ్యాధి బ్రతుకులు మార్చబట్టానికి, ఓ మీ అప్పు సమస్యలు మార్చబట్టానికి, ఓ మీ బ్రతుకులు మార్చబట్టానికి యేసు సమర్థుడని చెప్పడానికి వచ్చామయ్యా. మేము మారుస్తామని చెప్పడానికి రాలే. మమ్మల్నే మార్చిన యేసయ్య మిమ్మల్ని కూడా మార్చడానికి ఆయన ఈ స్థలానికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మీరు నమ్మడమే, యేసు ప్రభుని నమ్మడమే రక్షణ పొందుకుంటారు. నేను పాపిని, నన్ను రక్షించు ప్రభువా, నేను రక్తములో నన్ను కడుగు ప్రభువా అని చెప్పగలిగితే యేసయ్య ఖచ్చితంగా మిమ్మల్ని రక్షించటానికి సమర్థుడుగా ఉన్నాడు. నేను ఇప్పుడు ప్రకటించేశాను, ఇప్పుడు నేను వాక్యం చెప్పేశాను. ఆ యేసు నాకు కావాలి, ఆ యేసు నేను నమ్ముతాను. ఒకవేళ కన్నీళ్ళలో వచ్చి ఉంటే, ఒకవేళ బాధలు వచ్చి ఉంటే, ఒకవేళ తీరని పోరాటంలో వచ్చి ఉంటే మీకు ఆల్టర్ కాల్ ఇస్తున్నాను, ఇప్పుడు పిలుస్తున్నాను. ఆ యేసు నాకు కావాలి. బిలీవర్స్ కాదు, కొత్తగా నాకు యేసు వాక్యం ద్వారా నేను ముట్టబడ్డాను. ఆ యేసు నాకు కావాలి, ఆయన విడుదల నాకు కావాలి, ఆయన స్వస్థత నాకు కావాలనే వాళ్ళు ఒకవేళ అక్కడక్కడ మీరు ఉంటే మీ కుడి చేతిని మీరు చాపితే పరలోకం చూడని బైబిల్లో మాట రాయబడింది. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు విషయమై పరలోకంలో సంతోషము. ఇంతవరకు ఈ మీటింగ్స్ దేవుని నామ మహిమార్థం కొరకే, నశించి నరకానికి వెళ్లకుండా ఆత్మలు రక్షించబడాలని, నాకు ఆ యేసు కావాలని, నాకు ఆ యేసు కావాలి, నేను ఆ యేసుని నమ్ముతాను అన్నవారు చేతులు చాపితే మీ కొరకు ప్రార్థన చేసి నేను ముగిస్తాను. విడుదల